ప్రపంచంలోని క్షయ వ్యాధి కేసుల్లో మన దేశంలో 25% ఉండడం ఆందోళనకరమని చెస్ట్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ అన్నారు. న్యూ ఏజ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై జనుల అవగాహన కల్పించేందుకు వాకథన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్కులో నిర్వహించిన ఈ వాకథన్లో యంగ్ డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ గోవర్ధన్ రెడ్డితో కలిసి డాక్టర్ సుభాకర్ మాట్లాడారు. 2030లోగా దేశంలో టీబీ నిర్మూలన కోసం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. క్షయ వ్యాధి అనేది క్యాన్సర్ కాదని, సరైన టైంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందన్నారు. కొందరికి అవగాహన లేకపోవడం వల్ల చనిపోతున్నారని సుభాకర్ తెలిపారు. భారత్ను క్షయ వ్యాధి రహిత దేశంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. నాపా అసోసియేషన్ ద్వారా ఈ టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అందరం మనం చేస్తున్నాము. ఇది ఏ హాస్పిటల్ కి ఎవరికి సంబంధం లేకుండా అందరూ ఎంగేజ్ పల్మనాలజిస్ట్ అందరం కలిసికట్టుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి అని చెప్పి ముందుకు వచ్చాము. టీబీ అనేది పూర్తిగా నిర్మూలించదగిన వంటి వ్యాధి. సో మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఉన్నప్పుడు మనం టీబీ వల్ల మనిషి చనిపోకూడదు. దీనికోసము ప్రభుత్వం దాని ప్రయత్నం చేస్తుంది, డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. జనాలకి అవేర్నెస్ ఉంటే ఈ మూడు గనక మనకి కలిసికట్టుగా ఉండగలిగితే గనక మనకి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. పూర్తిగా మనం నిర్మూలించడానికి వీలుంటది. పాతకాలంలో లాగా టీబీ అంటే సన్నగా ఉంటాం, పక్క చిక్కిపోవటము, దగ్గలాకపోవటము ఆ రోజులు పోయినాయి. టీబీ కూడా మన జీవన విధానాలు మారుతా ఉండి మనము ఎలా అయితే మన లైఫ్ పెరుగుతా వచ్చిందో, మన ఉండే కండిషన్స్ ఇంప్రూవ్ అవుతా వచ్చినాయో, జబ్బు లక్షణాలు కూడా మార్పు అనేది చూస్తున్నాం. టీబీకి పూర్ పీపుల్ అంటే పేదవాళ్ళలోనే రావాలి అని రూల్ ఏం లేదండి. మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తాము, ఎఫ్లుయెంట్ పీపుల్ లో చూస్తాము. దగ్గితే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి ఇది మాత్రమే. దీనికి పూర్తిగా 100% ట్రీట్మెంట్ ఉంది. పాత కాలంలో లాగా టీబీ వస్తే చనిపోవటము అంటే ఇంకేదో అయిపోవటము అనేది లేదు. దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా ఉన్నా, రోజు సాయంత్రం జ్వరం వస్తుంది, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతున్నారు, చూసే వాళ్ళు కూడా ఏంటి ఇంత సన్నగా అయిపోతున్నాం అని అడగడం అని అంటే అందరికీ తెలుస్తుంది. వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కాఫ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి తెమ్మడ వస్తుంది, కొంతమందికి రాదు. అది వచ్చినట్టయితే కనుక దానికి ఫ్రీగా టెస్టింగ్ గవర్నమెంట్ లో అవైలబుల్ గా ఉంది. కొన్ని స్పూటమ్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. అవే కాకుండా చెస్ట్ ఎక్స్రే వీటిలో కూడా కొన్నిసార్లు టీబీ అనేది గమనిస్తాం. సో ఈ టీబీకి టెస్టింగ్ తో పాటు ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా అందజేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టీబీ నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా. సో అది ఇంకా మరింతగా బలోపేతం అవ్వాలి. 2030 కల్లా టీబీ కేసులు అనేవి ఇండియాలో ఉండకూడదు అనేది టార్గెట్. సో అది మనం రీచ్ అవ్వడానికి డాక్టర్స్ మధ్యలోనే కాదు, ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు కొంతమందిని అడగడం జరిగింది, వాకర్స్ ని కూడా. కొంతమందికి అవేర్నెస్ ఉంది, కొంతమందికి టీబీ అంటే తెలియదు, అది అంటు వ్యాధి అని తెలియదు, జెనెటిక్ అని అనుకుంటున్నారు. అది జెనెటిక్ జబ్బు కాదు. టీబీ అనేది ప్యూర్లీ ఒక అంటువ్యాధి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ సోకుతుంది. దగ్గుతోనే కాకుండా కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు కూడా టీబీ రావచ్చు. షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, కొంత రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా టీబీ వచ్చే అవకాశం పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల కూడా టీబీ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ లేకుండా స్ట్రెస్ ఒక్కటి చాలు ఏ జబ్బు అయినా సరే బయటపడడానికి. అందులో టీబీ కూడా ఖచ్చితంగా బయటపడుతుంది. హెచ్ఐవి పేషెంట్స్ కి టీబీ వచ్చే అవకాశం 20 రెట్లు ఎక్కువ. మన ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా టీబీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టీబీ అనేది పెద్దల్లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. వాళ్ళలో లక్షణాలు కొంచెం వేరేగా ఉంటాయి. వాళ్ళలో బరువు తగ్గడం చూడకపోవచ్చు, కానీ బరువు పెరగరు. ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం. సో వాళ్ళు ఎప్పటికీ కూడా అలా సన్నగా ఉండడము, వెయిట్ పెరగకపోవడము, దగ్గడము. ఎందుకంటే పిల్లలు తగ్గితే తెమ్మడి తీయలేరు, 7 సంవత్సరాల లోపల పిల్లలు. సో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ లవాజ్ అని చేసి టెస్ట్ ఉన్నాయి. సో మీ అంతటా మీరు వెళ్ళి కాఫ్ సిరప్స్ వాడడం అనేది తప్పు. 2 వారాల పైగా దగ్గు ఉంది అంటే డాక్టర్ ని సంప్రదించండి. అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. అది దగ్గు అనేది 100 జబ్బుల్లో ఉంటుంది. అది ఏ జబ్బు అని పసిగట్టడం డాక్టర్ యొక్క మెయిన్ రోల్. సో అందులో డాక్టర్ కి మీరు రోల్ ఇవ్వండి. మీ అంతటా మీరు మీ గూగుల్నో, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో, చాట్ జీపీటీనో అడిగి మీ అంతటా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే గనక మీ జబ్బును మీరే కాంప్లికేట్ చేసుకుంటారు. జబ్బును డిలే చేయడం వల్ల జబ్బు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈరోజు నాపా న్యూ ఏజ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ సందర్భంగా సంజీవయ్య పార్క్ లో అంటే ఆన్ ద ఈవ్ ఆఫ్ వరల్డ్ టీబీ డే అంటే మార్చి 24 రోజు వరల్డ్ టీబీ డే, ఇండియాలోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని యంగ్ డాక్టర్స్ అరేంజ్ చేయడం అనేది చాలా అరుదైన విషయం, చాలా ఆనందించవలసిన విషయం.
అంటే ఏంటి ఈ టీబీ అంటే ఏంటి అంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ జబ్బే. ప్రతి ఒక్కళ్ళకు కూడా టీబీ అంటే ఎందుకు తెలుసు, క్షయ అని అంటారు. అయితే ఇది ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే పోషణ తక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే అంటే విద్య కానీ ఇలాంటివి తక్కువగా ఉంటాయో వాళ్ళల్లోనే ఇది ఎక్కువగా విజృంభిస్తుంది. కాబట్టి దీనికి అసలైన మందు ఏమిటి అంటే అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది అసలైన మందు అంటాను నేను. అవేర్నెస్ లేకపోతే అసలు ఈ జబ్బేంటి, ఎలా వస్తుంది, ఒక్క వ్యక్తికి గనక టీబీ వస్తే ఆ వ్యక్తి 12 నుంచి 15 మందికి అందిస్తారు ఒక సంవత్సరంలో. అంటే చూడండి ఇది ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఇది శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పెరుగుతూ ఉంది. మన దేశంలో దాదాపు ఒక 30% మంది మరణాలు కూడా మన దేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ బర్డెన్ అనేది ఎక్కువైంది. ఒకసారి టీబీ వస్తే ఎకనామిక్ గా ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డాక్టర్లందరూ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రోగ్రామ్స్ చేపట్టింది. 2030 వరకెల్లా దాదాపు టీబీని అంతం చేయాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంది. దానికి అనుగుణంగానే ఈ నాపా అనేటటువంటి అసోసియేషను ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగరంలో ముందుకు తీసుకుపోతుంది. దీన్ని బట్టి పేషెంట్కు ట్రీట్మెంట్ చేయటం అనేది ముఖ్యం కాదు. ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే టీబీ అనేది మనం సమూలంగా నిర్మూలించవచ్చు. టీబీ అనేది ముఖ్యంగా టీబీ వ్యాధిలో చాలా వరకు మందులతోటి క్యూర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ కొన్ని దురదృష్ట సిచ్యువేషన్స్ లో ఏంటంటే 6 నెలలు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ ఇంకా కొంతమందిలో పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల లంగ్స్ లో డ్యామేజ్ అనేది, ఫిజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే లంగ్స్ లో క్యావిటీస్ హోల్స్ ఫామ్ అవ్వడము, లేకపోతే చెదల్లో పట్టిన సిచ్యువేషన్. ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే దగ్గులో రక్తం పడ్డము, లేకపోతే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చి మళ్లీ ప్రతి సంవత్సరం అడ్మిట్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతుంది. సో దీనికి ఒకే సొల్యూషన్ ఏంటంటే సర్జరీస్ అన్నమాట. దాంట్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది చేస్తాం. ఇది ఈ కాలంలో చాలా అడ్వాన్స్ సర్జరీ. పేషెంట్ జనరల్ గా అడ్మిట్ అయ్యి ఒక 4-5 రోజుల్లోనే డిశ్చార్జ్. ముందు కాలంలో అయితే పెద్ద కట్ చేసి సర్జరీ చాలా కాంప్లెక్స్ ఉండేది. కానీ ఈ కాలంలో ఏంటంటే చిన్న అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా మేము సక్సెస్ఫుల్ గా సర్జరీ చేయగలుగుతాం. సో అయితే టీబీ గురించి మీరు ఇంతవరకు క్లియర్ గా విన్నట్టు ఈ 2030 కంతా మనం టీబీ నిర్మూలించాలనే ప్రయత్నంలో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. సో అయితే నేను టీబీ పేషెంట్స్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో టీబీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళంటే షుగర్ పేషెంట్స్ కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఆ తర్వాత మధుమేహము, కార్డియాక్ పేషెంట్స్ లో వీళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు చాలా ఫాస్ట్ గా అంటే 30-40% ఎక్కువగా టీబీ వచ్చే అవకాశాలు ఉంటదన్నమాట. కాబట్టి వీళ్ళు తరచుగా 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే టెస్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ టీబీ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే టీబీ వ్యాక్సిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొత్తగా అడల్ట్ టీబీ బీసీజీ వ్యాక్సినేషన్స్, అంటే పుట్టిన వెంటనే మనం బీసీ వ్యాక్సినేషన్ ఇస్తాం కదా, అలాగే అడల్ట్ అంటే పెద్దవాళ్ళలో కూడా మనం బీసీ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లేటెంట్ టీబీ ట్రీట్మెంట్ అంటే టీబీ రాకుండానే టీబీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా టీబీ పేషెంట్స్ తోటి పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళు రాకుండా కూడా టీబీ రాకుండా కూడా మనం టీబీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 3 నెలల ట్రీట్మెంట్ అనమాట. మామూలుగా టీబీ ట్రీట్మెంట్ అనేది 6 నెలల ట్రీట్మెంట్. సో టీబీ ఇప్పుడు ఇంత ముందులాగా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. టీబీ ఖచ్చితంగా 100% నిర్మూలించే మందులున్నాయి. 6 నెలలు వాడితే కనుక ఖచ్చితంగా 100% టీబీ అనేది కంప్లీట్ గా డిసీజ్ ఫ్రీ అయిపోతాయి. థ్యాంక్ యూ. టీబీ అనే మహమ్మారికి మందు ఉంది. మందు వాడుకుంటే తగ్గిపోతుంది. కానీ ఇగ్నోరెన్స్, ఇది నాకు లేదు అనే ఒక ఉద్దేశం, ధోరణి అనేది ఉండదు. మీకు ఎప్పుడన్నా సిమ్టమ్స్ దగ్గు 2 వారాల మించి రావడం, దగ్గులో రక్తం పడడం, జ్వరం రావడం, రాత్రిపూట ఎక్కువ పెరగడం, తినబుద్ధి అవ్వకపోవడం, బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ మీరు ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. నెక్స్ట్, టీబీ అనేది ఏ ఆర్గన్ అంటే ఏ అవయవానికైనా సోకొచ్చు. సో మనకి టీబీ గురించి అవేర్నెస్ అనేది చాలా మందిలో కావాలి. ఇంకా ఇప్పటి మేము చాలా మంది వాక్ చేసిన వాళ్ళని అడిగాం, ఎవరికి కూడా టీబీ అంటే ఏంటి అనేది, కొందరికి బేసిక్స్ అనేది కూడా తెలియదు, కొందరికి బాగా తెలుసు. సో మాకు ఈ అవేర్నెస్ ఈవెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ మోటివ్ ఏంటంటే అందరిలో
టీబీ అంటే ఏంటి, దీని అవేర్నెస్ పెంచడం కోసం ఈవెంట్ అనేది చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. అరౌండ్ 100 to 150 స్పెషలిస్ట్ చెస్ట్ ఫిజిషియన్స్ అందరు రావడం, ఒక కాజ్ కోసం నడవడం. ఈవెంట్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ఆల్ ద ఫెలో డాక్టర్స్, సీనియర్స్, మీడియా మిత్రులకి, మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్కి, పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.